ఈ నెల 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హాజరవుతున్నారని ఫౌండర్ చైర్మన్ సంతోష్ తగరం తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫౌండర్ చైర్మన్ సంతోష్ తగరం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ మూసా అలీ ఖాన్, స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు మెంబర్ రచయిత, దర్శకులు కాంచనపల్లి రాజేంద్రరాజు, MOARD ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ ఏ శ్రీనివాస్, సాహితీ మీడియా CEO వంశీకృష్ణ, సామాజికవేత్త డాక్టర్ కటకం భాస్కర్రావు, సినీ రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ సింబల్ థమ్స్ అప్ ఒక్కసారి. నా పేరు కట్కం భాస్కర్ గుప్తా. నేను సామాజిక సేవా భాగంలో ఎప్పటికీ ముందుంటాను. ఇప్పటి వరకు ఒక 15,000 సర్వీస్ ప్రోగ్రాం చేశాను. ESI హాస్పిటల్ వద్ద మరియు నిమ్స్ హాస్పిటల్ వద్ద మరి బసవతారకం వద్ద క్లాస్ ఎన్నో కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ ద్వారా, వాసవి క్లబ్ ద్వారా, IBF క్లబ్ ద్వారా క్లాస్ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ 735 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. మరియు ఈ వచ్చే నెలలో రాష్ట్రపతి అవార్డు కూడా ఎంపికైనాను. ఎందుకంటే సమాజ సేవ గుర్తించే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంజోష్ ఈరోజు ఈ యొక్క పత్రికా ప్రతినిధుల సమావేశానికి ముఖ్యంగా కారణం ఏంటంటే సంజోష్ తగరం జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించాలనుకున్న ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే అందరూ వాళ్ళ సంస్థలు కానీ వంశీ టీవీ, సామిక్ మీడియా. సో ఈరోజు ఏంటంటే మనకు అద్భుతమైన ఒక మంచి ఒక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మీకు అప్కమింగ్ 26వ తారీఖు అతి పెద్ద పండుగ అనేది జరగబోతుంది మన హైదరాబాద్ తెలంగాణలో. సో ఇదేంటంటే జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనే అద్భుతమైన ఒక పండగ వాతావరణం. మనకి ఎంతోమంది కళాకారులు ఉన్నారు కదా, మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా ఎంతోమంది కళాకారులు వెలికి తీసి ఒక మనిషికి వేదిక కల్పించడానికి మన జోష్ గారు, సంజోష్ గారు జోష్ ఇంటర్నేషనల్. నా పేరు డాక్టర్ మూసా అలీ ఖాన్. నేను అతి త్వరలో సహ నిర్మాతగా ఒక సినిమా తీయబోతున్నాను. సంతోష్ తగరం గారు నిర్వహిస్తున్నటువంటి జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2025 కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసం ఇందులో భాగస్వామిగా సంతోష్ తగరం, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. గౌరవనీయులు ఐటీ మినిస్టర్, ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేస్తున్నారు. ఇందులో ఈ కార్యక్రమం హైదరాబాద్ నుండి నిర్వహించడం ఫ్యూచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, ఉత్తమ చిత్రాలకు తాను ఇందులో అవార్డు ప్రదానం అవుతుంది. వీటితో పాటు వివిధ రంగాల వారికి, వివిధ వ్యక్తులకు, వివిధ రంగాలలో విశిష్టత కలిగిన వ్యక్తులకు, ఆయన సంస్థలకు జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందించారు. ఈ కార్యక్రమం ఈ నెల చివరిలో 26న అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము ఇప్పటి వరకు వివిధ రంగాలలో సంస్థలకు కానీ రంగాలలో పనిచేసిన విశిష్ట వ్యక్తులకు కానీ 300కి పైగా అవార్డ్స్ అందించి ఎంతో చాలామందికి మేము
గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2025 రోజున 25 ఏప్రిల్ 26 రోజున ఇంటర్నేషనల్గా కొంతమంది ఫారెన్స్ ఎన్ఆర్ఐలు చాలామంది వస్తున్నారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దీనికి చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు శ్రీ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు. ఈరోజు ఒక శుభ సందర్భం ఏంటంటే మా సంజోష్, తన పేరులోనే జోష్ ఉంది. ఆయన ఇంటి పేరు తగరం. తగరం అంటే మెత్తని లోహం అని, అది మనసులాగా అది 10 మందికి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ అవార్డ్స్ పెట్టడం సినీ ఇండస్ట్రీకి, మీడియాకు చాలా ఉత్సాహాన్నిచ్చే ఈ కార్యక్రమం అందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది.